హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీ చిల్డ్రన్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ స్పర్శ హిందీ న్యూ టెక్స్ట్ బుక్ నుంచి గద్యకండిలోని 11th లెసన్ తీసరి కసం కే శిల్పకార్ శైలేంద్ర అనేటువంటి లెసన్ గురించి తెలుసుకుందాము. ప్రీవియస్ వీడియోలో మనము ఈ లెసన్కి సంబంధించినటువంటి లేఖక్ పరిచయ్ ప్రహ్లాద్ అగర్వాల్ గురించి, అదేవిధంగా ఈ లెసన్కి పాఠ్ ప్రవేశ్ ఇంట్రడక్షన్ గురించి మనం తెలుసుకున్నాము. ఈ లెసన్లో మనము ఈ తీసరి కసం కే శిల్పకార్ శైలేంద్ర అనేటువంటి కంప్లీట్ లెసన్ గురించి మనము తెలుసుకుందాం. ఈ తీసరి కసం కే శిల్పకార్ శైలేంద్ర అనేటువంటి సినిమా యొక్క లేఖక్ ఎవరు అని అంటే ప్రహ్లాద్ అగర్వాల్. ఇందులో రాజ్ కపూరు, వహీదా రెహమాన్ వీళ్ళిద్దరూ కూడా ఈ తీసరి కసం అనేటువంటి మూవీలో హీరో హీరోయిన్స్గా నటించడం జరిగింది. అదేవిధంగా ఈ తీసరి కసం అనేటువంటి సినిమా యొక్క నిర్మాత ఎవరు అని అంటే శైలేంద్ర. ఈ శైలేంద్ర గారు మామూలుగా ఒక పాటల రచయిత. అయితే ఈ తీసరి కసం అనేటువంటి సినిమా ఫణీశ్వర్నాథ్ రేణు రాసినటువంటి తీసరి కసం ఉర్ఫ్ మారే గయే గుల్ఫామ్ అనేటువంటి స్టోరీ ఆధారంగా తీసినటువంటి సినిమా. ఈ తీసరి కసం అనేటువంటి సినిమాను తీసినటువంటి ప్రొడ్యూసర్ ఎవరు అని అంటే శైలేంద్ర కుమార్. ఓకే, మనము లెసన్లో చూద్దాము. संगम की अद्भुत सफलता ने राज कपूर में गहन आत्मविश्वास भर दिया और उसने एक साथ 4 फिल्मों का घोषणा की है. संगम की अद्भुत सफलता ने राज कपूर में गहन आत्मविश्वास भर दिया और उसने एक साथ 4 फिल्मों के निर्माण की घोषणा की. मेरा नाम जोकर, అజంతా, మై ఔర్ మేరా దోస్త్ ఔర్ సత్యం శివం సుందరం. అంటే ఈ రాజ్ కపూర్ గారి యొక్క సంగం అనేటువంటి ఈ యొక్క మూవీ ఏదైతే ఉందో సినిమా పేరు, ఇది అద్భుత విజయం సాధించిన తర్వాత, సక్సెస్ సాధించిన తర్వాత రాజ్ కపూర్లో గహన్ ఆత్మవిశ్వాస్ అంటే అపారమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని అతనిలో నింపింది. అదేవిధంగా అతను ఒకేసారి 4 సినిమాల నిర్మాణానికి తీయడానికి ఘోషణకి అనౌన్స్ చేశారు. ఒక సినిమా హిట్ అయ్యేసరికి, సంగం అనేటువంటి మూవీ హిట్ అయిన తర్వాత రాజ్ కపూర్లో ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెరిగి ఒకేసారి 4 సినిమాలు చేయడానికి అతను అనౌన్స్ చేశారు. ఏమేంటి అని అంటే అవి మేరా నామ్ జోకర్, అజంతా, మై ఔర్ మేరా దోస్త్, సత్యం శివం సుందరం అనేటువంటి ఈ 4 సినిమాలను ఒకేసారి అనౌన్స్ చేయడం అనేటువంటిది జరిగింది. पर जब 1965 में 1965 में राज कपूर ने मेरा नाम जोकर का निर्माण आरंभ किया, तब संभवतः उसने भी यह कल्पना नहीं की होगी कि इस फिल्म का एक ही भाग बनाने में 6 वर्षों का समय लग जाएगा. 4 సినిమాలు తీయడానికి అనౌన్స్ చేశారు. అయితే 1965లో రాజ్ కపూర్ ఫస్ట్ మేరా నామ్ జోకర్ అనేటువంటి సినిమాను స్టార్ట్ చేసిన అప్పుడు, నిర్మాణాన్ని ప్రారంభించినప్పుడు, అందులో ఒక పార్ట్ ఏక్ హీ బాగ్ బనానే, అందులో పార్ట్ 1 మేరా నామ్ జోకర్ పార్ట్ 1 తీయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని చెప్పేసి 6 వర్ష కా సమయ లగేగా, 6 సంవత్సరాల సమయం పడుతుందని చెప్పేసి కల్పన నహీ కీ హోగి, ఆయన కనీసం ఊహించి కూడా ఉండరు. మేరా నామ్ జోకర్ అనేటువంటి సినిమా నిర్మాణం ప్రారంభించినప్పుడు ఆ సినిమాలోని ఒక భాగాన్ని తీయడానికే 6 సంవత్సరాల సమయం పడుతుంది అని చెప్పేసి ఆయన ఊహించి ఉండరు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే స్టూడెంట్స్, ఇది ఫస్ట్ పేరా. సంగం అనేటువంటి సినిమా సక్సెస్ అయిన తర్వాత రాజ్ కపూర్లో ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెరిగిపోయింది. అదేవిధంగా ఆయన ఎట్ ఏ టైం 4 మూవీస్ అనేటువంటిది సైన్ చేశారు. మేరా నామ్ జోకర్, అజంతా, మై ఔర్ మేరా దోస్త్, సత్యం ఔర్ శివం సుందరం. అయితే 1965లో మేరా నామ్ జోకర్ అనేటువంటి పార్ట్ 1 సినిమా తీయడానికి 6 సంవత్సరాల సమయం పడుతుంది అని చెప్పేసి రాజ్ కపూర్ ఊహించలేకపోయారు. ఓకే, నెక్స్ట్, इन 6 वर्षों के अंतराल में राज कपूर द्वारा अभिनीत कई फिल्मों प्रदर्शित हुई हैं, जिनमें 1966 में प्रदर्शित कवि शैलेंद्र की तीसरी कसम भी शामिल है.
అయితే 'మేరా నామ్ జోకర్' సినిమా తీయడానికి పట్టినటువంటి 6 సంవత్సరాల యొక్క అంతరాల్‌మే ఆ గ్యాప్‌లో రాజ్ కపూర్ నటించినటువంటి అనేక సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో 1966లో కవి శైలేంద్ర తీసినటువంటి ఈ యొక్క 'తీసరి కసం' అనేటువంటి మూవీ కూడా ఆ గ్యాప్‌లో 'మేరా నామ్ జోకర్' సినిమా తీయడానికి మధ్యలో 6 సంవత్సరాల గ్యాప్‌లో అనేక సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో 'తీసరి కసం' అనేటువంటి ఫిల్మ్ కూడా ఒకటి. సో, ఈ 'తీసరి కసం' అనేటువంటి మూవీ ఎప్పుడు రిలీజ్ అయింది అంటే 1966లో ఈ 'తీసరి కసం' అనేటువంటి మూవీ రిలీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ చూడండి. यह वह फिल्म है जिसमें राज कपूर ने अपने जीवन की सर्वोत्कृष्ट भूमिका अदा की है. అయితే ఈ తీసరి కసం అనేటువంటి మూవీ రాజ్ కపూర్ తన జీవితంలో అత్యుత్తమ పాత్ర పోషించిన సినిమా అని చెప్పేసి చెప్తున్నారు. ఈ తీసరి కసం అనేటువంటి మూవీలో రాజ్ కపూర్ తన యొక్క జీవితంలోనే అత్యున్నతమైనటువంటి సర్వోత్కృష్ట భూమిక అంటే చాలా బెస్ట్ రోల్ అనేటువంటిది పోషించారు ఈ సినిమాలో. यही नहीं, तीसरी कसम वह फिल्म है जिसने हिंदी साहित्य की एक अत्यंत मार्मिक कृति को సెల్యులాయిడ్ పర్ సార్థకత సే ఉతరా. చూడండి, అంతేకాదు, ఇదొక్కటే కాదు, సెల్యులాయిడ్ పై అంటే ఈ యొక్క సిల్వర్ స్క్రీన్ పై హిందీ సాహిత్యంలోనే ఒక మంచి రచనను పూరి సార్థకతాసే అర్థవంతంగా నిర్మించినటువంటి సినిమా ఏది అని అంటే తీసరి కసం. ఇది కేవలము రాజ్ కపూర్ జీవితంలో వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్ అనే చెప్పడం లేదు. ఇంకా ఏంటంటే తీసరి కసము హిందీ సాహిత్యంలోనే అత్యంత మార్మిక కృతి కానీ ప్రజల హృదయాలకు తాకినటువంటి సెల్యులాయిడ్ మీద ఒక పూర్తి అర్థవంతమైనటువంటి సినిమా అనేటువంటిది ఇది అని చెప్పేసి చెప్తున్నారు. तीसरी कसम फिल्म नहीं है, సెల్యులాయిడ్ పర్ లిఖి కవితా థీ. ఈ తీసరి కసం అనేటువంటిది ఒక సినిమానే కాదు, ఇది ఈ సిల్వర్ స్క్రీన్ పై, సెల్యులాయిడ్ అంటే సిల్వర్ స్క్రీన్ పై రాసినటువంటి ఒక కవిత అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ 6 years గ్యాప్లో రాజ్ కపూర్ అనేక సినిమాలు అనేటువంటివి రిలీజ్ అయ్యాయి. అందులో తీసరి కసం అనేటువంటిది ఒకటి అని చెప్తున్నారు. ఈ తీసరి కసంలో రాజ్ కపూర్ అద్భుతమైనటువంటి నటనను ప్రదర్శించారు. అంతేకాదు, ఇది ప్రజల యొక్క హృదయాలకు తాకినటువంటి సినిమా. ఇది ఒక సెల్యులాయిడ్ మీద చూపించినటువంటి ఒక అర్థవంతమైనటువంటి సినిమా. ఇది సినిమా మాత్రమే కాదు, సెల్యులాయిడ్ పై రాసినటువంటి ఒక కవితలాగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి. तीसरी कसम शैलेंद्र के जीवन की पहली और अंतिम फिल्म है. తీసరి కసం శైలేంద్ర జీవితంలో ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ అని చెప్తున్నారు. ఈ కవి శైలేంద్ర ఒకే ఒక సినిమా తీశారు, అదేంటి అని అంటే తీసరి కసం. అదే ఫస్ట్ సినిమా, అదే లాస్ట్ సినిమా. तीसरी कसम को राष्ट्रपति स्वर्ण पदक मिला, बंगाल फिल्म जर्नलिस्ट एसोसिएशन द्वारा सर्वश्रेष्ठ फिल्म और कई पुरस्कारों से अन्य पुरस्कारों द्वारा सम्मानित किया गया है. తీసరి కసం శైలేంద్ర యొక్క జీవితంలో ఫస్ట్ అండ్ లాస్ట్ ఫిల్మ్ అని చెప్తున్నారు. తీసరి కసంకు రాష్ట్రపతి స్వర్ణ పదక్, రాష్ట్రపతి ద్వారా గోల్డ్ మెడల్ అవార్డు అనేటువంటిది లభించింది. అంతేకాకుండా ఈ చిత్రానికి బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఉత్తమ చిత్రం అవార్డుతో పాటు అనేక ఇతర అవార్డులు కూడా ఈ తీసరి కసం అనేటువంటి మూవీకి లభించాయి. మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ మే బి యా ఫిల్మ్ పురస్కృత్ హుయి హై. ఇంకా అంతేకాదంట, ఇది మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ అంటే ఏంటంటే రష్యా ఫిల్మ్ ఫెస్టివల్ ఏదైతే జరిగిందో అందులో కూడా ఈ సినిమాకు అవార్డు లభించింది. इसकी कलात्मकता की लंबी चौड़ी तारीफें हुई हैं. इसमें शैलेंद्र की संवेदनशीलता पूरी शिद्दता से मौजूद है. उन्होंने ऐसी फिल्म बनाई थी जिसे सच्चे कवि हृदय ही बना सकता था. చూడండి, ఈ సినిమాకు రాష్ట్రపతి గోల్డ్ మెడల్ వచ్చింది, బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఉత్తమ చిత్రం అవార్డు, అనేక ఇతర పురస్కారాలు కూడా లభించాయి. అంతేకాకుండా మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ఈ సినిమా అనేటువంటిది అవార్డు పొందింది. ఇస్కి కళాత్మకతకి లంబీ చౌడీ ప్రశంసా హుయి హై. దీని యొక్క క్రియేటివిటీకి లంబీ చౌడీ తారీఫ్ కా అర్థం అప్రిసియేషన్, పలు ప్రశంసలు అనేటువంటిది ఈ సినిమా అందుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇందులో కవి శైలేంద్రకి సంవేదనశీలత, ఇతని యొక్క ఎమోషన్స్ అనేటువంటిది
పూరి శిద్దతా కే సాత్ మౌజూద్ హై. తన యొక్క ఎమోషన్ ఫీలింగ్స్ అనేటువంటివి చాలా సున్నితత్వంగా పూర్తిగా వ్యక్తపరచడం అనేటువంటిది జరిగింది. శైలేంద్ర గారి యొక్క ఎమోషన్స్ అన్నింటినీ కూడా ఈ సినిమాలో చూపించడం జరిగింది. उन्होंने ऐसी फिल्म बनाई थी जिसे सच्चे कवि हृदय ही बना सकता था. ఇది నిజమైనటువంటి భావుకత, కవి హృదయం మాత్రమే తీయగలిగినటువంటి సినిమాను మన యొక్క కవి శైలేంద్ర గారు తీశారు. అలాంటి సినిమా ఇది తీసరి కసం అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి. शैलेंद्र ने राज कपूर की भावनाओं को शब्द दिए हैं. राज कपूर ने अपने अनन्य सहयोगी की उत्तम की फिल्म में उतना ही तन्मयता के साथ काम किया, किसी पारिश्रमिक की अपेक्षा किए बगैर. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే రాజ్ శైలేంద్ర ने राज कपूर की भावनाओं को शब्द दिए हैं. ఈ సినిమాలో రాజ్ కపూర్ యొక్క ఎమోషన్స్, రాజ్ కపూర్ ఏమైతే అభినయం చేశాడో, రాజ్ కపూర్ ఏవైతే భావాలను పలికించాడో దానికి శైలేంద్ర మాటలు రాశారా అనేటువంటి విధంగా ఈ సినిమాలో రాజ్ కపూర్ యాక్షన్ అనేటువంటిది చేయడం జరిగింది. రాజ్ కపూర్ ने अपने अनन्य सहयोगी की फिल्म में उतनी ही तन्मयता के साथ काम किया, किसी पारिश्रामिक की अपेक्षा के किए बगैर. అంటే రాజ్ కపూర్ యొక్క ప్రాణ స్నేహితుడు ఎవరు అనంటే ఈ యొక్క శైలేంద్ర. సో రాజ్ కపూర్ శైలేంద్ర ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి రాజ్ కపూర్ తన యొక్క స్నేహితుని సినిమాలో చాలా తన్మయతకి సాత్ అందులో లీనమయ్యి నటించాడు, చాలా శ్రద్ధగా నటించాడు. అది కూడా ఎలా అంట కిసి పారిశ్రామిక్ అంటే పారిశ్రామిక అర్థ క్యా హై రెమ్యూనరేషన్, ప్రతిఫలం అనేటువంటిది అపేక్ష కియే బగైర్, ఎటువంటి రెమ్యూనరేషన్ అనేటువంటిది తీసుకోకుండానే తన యొక్క స్నేహితుని సినిమాలో రాజ్ కపూర్ నటించడం జరిగింది తీసరీ కసం అనేటువంటిది. సో శైలేంద్ర రాజ్ కపూర్ ఇద్దరు కూడా ఫ్రెండ్స్. शैलेंद्र ने लिखा था कि वे राज कपूर के पास तीसरी कसम की कहानी सुनने पहुंचे तो कहानी सुनकर उन्होंने बड़े उत्साहपूर्वक काम करना स्वीकार कर लिया. శైలేంద్ర గారు ఒకసారి ఎక్కడో రాసుకున్నారు ఏమని చెప్పేసి అంటే, నేను ఎప్పుడైతే రాజ్ కపూర్ దగ్గరకు సినిమా తీయడం కోసము వెళ్ళానో, సినిమాను చెప్పడానికి వినిపించడానికి వెళ్ళానో, అప్పుడు రాజ్ కపూర్ ఈ సినిమాను చాలా ఉత్సాహంతో, చాలా ఉత్సాహపూర్వక కామ్ కర్నా స్వీకార్ కియా హై, అతను ఈ సినిమాను నటించడానికి అంగీకరించారు, యాక్సెప్ట్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. పర్ తురంత్ గంభీరతాపూర్వక బోలే మేరా పారిశ్రామిక అడ్వాన్స్ దేనా హోగా, యాక్సెప్ట్ చేశారు. అంతేకాకుండా రాజ్ కపూర్ వెంటనే తను అడ్వాన్స్ వేతనాన్ని, తన యొక్క అడ్వాన్స్గా నాకు ఈ సినిమాలో నటించడానికి అడ్వాన్స్ చెల్లించాలి అని చెప్పేసి గంభీరతాపూర్వక బోలే, చాలా సీరియస్గా చెప్పాడు. ఓకే నేను ఈ సినిమాలో యాక్ట్ చేస్తాను, అయితే నాకు ముందుగానే నాకు అడ్వాన్స్ మొత్తం కూడా ఇచ్చేయాలి అని చెప్పేసి రాజ్ కపూర్ తన యొక్క ఫ్రెండ్ అయినటువంటి శైలేంద్రతో చెప్పారు. शैलेंद्र को ऐसी उम्मीद नहीं थी कि राज कपूर जिंदगी भर की दोस्ती का ये बदला देंगे. అయితే ఎప్పుడైతే రాజ్ కపూర్ నాకు ముందుగానే అడ్వాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పారో, శైలేంద్ర ఇలా అడుగుతారు రాజ్ కపూర్ అని చెప్పేసి అస్సలు ఊహించలేదు. శైలేంద్రకు ఐసి ఉమ్మీద్ నహీ థీ, శైలేంద్ర ఈ విధంగా ఆశించలేదు. ఏమని చెప్పేసి రాజ్ కపూర్ నిజంగా తన యొక్క ప్రాణమిత్రుడు కదా, ఒకేసారి అడ్వాన్స్ ఇవ్వమని చెప్పేసి అడుగుతాడు అని చెప్పేసి శైలేంద్ర ఎక్స్పెక్ట్ చేయలేదు. शैलेंद्र का मुरझाया हुआ चेहरा देखकर राज कपूर ने मुस्कुराते हुए कहा, निकालो ₹1 मेरा पारिश्रामिक पूरा అడ్వాన్స్. ఎప్పుడైతే నా అడ్వాన్స్ ముందుగానే ఇచ్చేయాలి అని చెప్పేసి రాజ్ కపూర్ శైలేంద్రతో అన్నారు, శైలేంద్ర అది ఎక్స్పెక్ట్ చేయకుండా పోయేసరికి శైలేంద్ర మొహం అనేటువంటిది ముర్జాయా హువా, అతను ఫేస్ అనేటువంటి కొంచెం డల్ అయిపోయాడు, బాధపడ్డాడు. అతని యొక్క ముర్జాయా హువా చెహరాకు దేఖ్కర్, అతను ఆ విధంగా డల్ అయిపోయినటువంటి మొహాన్ని చూసి రాజ్ కపూర్ ముస్కురాతే హుయే కహా, రాజ్ కపూర్ నవ్వుతూ చెప్తున్నాడు, నికాలో ₹1 మేరా పారిశ్రామిక పూరా అడ్వాన్స్, నా పూర్తి అడ్వాన్స్ ఎంతంటే ₹1 ఇవ్వు చాలు నాకు అని రాజ్ కపూర్ యొక్క స్నేహపూర్వకమైనటువంటి
బిహేవియర్ అనేటువంటిది ఇక్కడ చూపించారు. కావాలని చెప్పేసి ఆట పట్టించడం కోసము శైలేంద్రతో రాజ్ కపూర్ ఈ విధంగా చేయడం జరిగింది. ఎంత తీసుకున్నాడు ఇందాక చెప్పుకున్నాము, ఎటువంటి అడ్వాన్స్ తీసుకోలేదు, ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదు అని చెప్పేసి, కేవలం ₹1 మాత్రము అడిగాడు, అది కూడా తన్ను ఏడిపించాలని చెప్పేసి. शैलेंद्र राज कपूर की इस याराना मस्ती से परिचित तो थे, लेकिन एक निर्माता के रूप में बड़े व्यावसायिक सूझबूझ वाले भी चक्कर खा जाते हैं. చూడండి, शैलेंद्र राज कपूर की इस याराना मस्ती के बारे में मालूम होते हैं, పరిచిత్ होते. నిజంగా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, కానీ రాజ్ కపూర్ యొక్క ఫ్రెండ్షిప్ గురించి, యారానా మస్తీ వాళ్ళ మధ్య ఉండేటువంటి ఆ తమాషా యొక్క జోక్స్ గురించి తెలుసు. కానీ ఇక్కడ ఈయన శైలేంద్ర ఏ విధంగా వచ్చారు, ఒక ప్రొడ్యూసర్గా వచ్చి కథ వినిపించడానికి వచ్చారు కాబట్టి, సో ఇలా అంటాడు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయకపోయేసరికి, అలాంటి వ్యాపారపరమైనటువంటి టెక్నిక్స్ అనేటువంటివి ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఇతనికి తెలియదు కాబట్టి, ఫిర్ శైలేంద్రతో ఫిల్మ్ నిర్మాత బన్నే కే లియే సర్వదా అయోగ్యతే. కానీ ఈ విధంగా అడుగుతారని చెప్పేసి రాజ్ కపూర్ యొక్క ఈ స్నేహపూర్వక శైలి గురించి తెలుసు, కానీ చిత్ర నిర్మాతగా వ్యవహరించాలంటే గొప్ప బిజినెస్ టెక్నిక్స్ అనేటువంటివి ఉండాలి కాబట్టి ఆయన ఒక్కసారిగా ఆ మాట అనేసరికి టెన్షన్ పడిపోయాడు. అయినా ఈ శైలేంద్ర చిత్ర నిర్మాతగా ఏమంటున్నారు అని అంటే, ఫిల్మ్ నిర్మాత బన్నేకి లియే సర్వదా అయోగ్యతే. ఈయన ప్రొడ్యూసర్గా అన్ఫిట్, అయోగ్యగా అనర్హుడు, అతను అన్ఫిట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకనంటే అతను ఎప్పుడు సినిమాలు తీయడం అనేటువంటిది ఆయన చేత కాదు, ఇదే ఫస్ట్ సినిమా కాబట్టి అతను ఈ విధంగా रिसीव చేసుకోలేకపోయారు. राज कपूर ने एक अच्छे और सच्चे मित्र की हैसियत से शैलेंद्र को फिल्म की असफलता के खतरों से आगाह भी दिया. शैलेंद्र तो फिल्म निर्माता बनने के लिए అయోగ్య थे. రాజ్ కపూర్ నే అచ్చే और సచ్చే మిత్ర. అయితే రాజ్ కపూర్ శైలేంద్రకు మంచి ఫ్రెండ్ కాబట్టి ఏం చేశారు అని అంటే, ఒకవేళ హైసియత్ సే, ఒక ఫ్రెండ్ అయినటువంటి కారణం చేత సినిమా గనక అసఫలతాకే కథరం, సినిమా ఫెయిల్ అయితే వచ్చేటువంటి నష్టాల గురించి కూడా ఆయన ఆగాహ్ బీ కియా, సచేత్ బీ కియా హై, అలర్ట్ అనేటువంటిది కూడా చేయడం జరిగింది. సినిమా ఫెయిల్ అయితే నీకు చాలా నష్టం కూడా వస్తుంది, ఇవన్నీ గుర్తుపెట్టుకొని సినిమా తీసుకో అని చెప్పేసి రాజ్ కపూర్ శైలేంద్రకు ముందుగానే ఒక హింట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. पर वह तो एक आदर्शवादी भावुक कवि था जिसे अपार संपत्ति और यश तक की इतना कामना नहीं थी जितनी आत्मसंतुष्टि के सुख की अभिलाषा थी. రాజ్ కపూర్ అయితే సినిమా పరాజయం వల్ల కలిగే నష్టాల గురించి శైలేంద్రకు ముందే తెలియపరిచాడు. కానీ శైలేంద్ర ఎమోషన్స్తో, ఆదర్శవాది భావుక్ కవిత, ఆయన మంచి ఎమోషన్స్ కలిగినటువంటి, భావోద్వేగాలతో నిండినటువంటి మనిషి. అతనికి అంతేకాకుండా అతనికి అపార సంపత్తి, అతనికి ధనం పట్ల కానీ సంపద పట్ల కానీ ఆశ కానీ, అదేవిధంగా యష్, ఫేమస్ కావాలి, నేను పాపులర్ కావాలి, కీర్తి కావాలి అనేటువంటి, కీర్తి ప్రతిష్టల పట్ల కోరిక అనేటువంటిది లేనటువంటి వ్యక్తి. అతనికి కేవలము ఏంటి అని అంటే, ఆ సినిమా తీసినటువంటి ఆత్మసంతృప్తి అనేటువంటిది కోరుకునేటువంటి వ్యక్తి, అంతేగాని అతనికి సంపద పట్ల కానీ ఆస్తి పట్ల కానీ కోరిక లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. तीसरी कसम कितनी ही महान फिल्म क्यों ना रही हो, लेकिन यह एक दुखद सत्य है कि इसे प्रदर्शित करने के लिए बमुश्किल वितरक मिले. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, తీసరీ కసం అనేటువంటిది కితనీ హీ మహాన్ ఫిల్మ్ క్యోం నహి, ఎంత గొప్ప సినిమా అయినప్పటికీ కూడా చివరికి పాపం ఏమైంది అని అంటే, ఇది చాలా చేదు నిజం అని చెప్పేసి చెప్తున్నారు. దుఃఖద సత్య హైకి ఇసే ప్రదర్శిత్ కర్నేకే లియే, ఈ సినిమా రిలీజ్ అవ్వటం కోసము బముష్కిల్ కా అర్థం చాలా కష్టంగా, బముష్కిల్ బహుత్ డిఫికల్టీ సే వితరక్ మిలే, వితరక్ కా అర్థం డిస్ట్రిబ్యూటర్స్ అనేటువంటిది చాలా కష్టంగా లభించారు. సినిమా అయితే ఇంత గొప్ప సినిమా అని మనం చెప్తున్నాం, కానీ సినిమా రిలీజ్ అవ్వడం కోసము థియేటర్స్ కావాలి కదా, కానీ డిస్ట్రిబ్యూటర్స్ అనేటువంటిది మాత్రం చాలా కష్టంగా లభించడం జరిగింది అని చెప్తున్నారు. నెక్స్ట్ చూద్దాము. बावजूद इसकी तीसरी कसम में राज कपूर और वहीदा रहमान जैसे नामजिद सितारे थे. शंकर जयकिशन की संगीत था
जिनकी लोकप्रियता उन दिनों 7वें आसमान पर थी और इसके गीत भी फिल्म के प्रदर्शन के पूर्व बेहद लोकप्रिय हो चुके थे, लेकिन इस फिल्म को खरीदने वाला कोई नहीं था. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, తీసరి కసం ఎంత గొప్ప సినిమా అయినప్పటికీ కూడా దానికి బయర్స్, డిస్ట్రిబ్యూటర్స్, పంపిణీదారులు అనేటువంటిది ఎవరూ లేరు అనేటువంటిది ఇది చాలా చేదు నిజం అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో బావజూద్ ఇస్కే కి బావజూద్ ఇస్కే తీసరి కసం మే ఇందులో రాజ్ కపూర్ और వహీదా రెహమాన్ జైసే నామజిద్ సితారే తే. ఈ సినిమాలో రాజ్ కపూర్ తీసరి కసంలో రాజ్ కపూర్ మరియు వహీదా రెహమాన్ లాంటి నామజిద్ సితారే, మంచి పేరున్నటువంటి టాప్ హీరోయిన్స్, సితారే అంటే యాక్టర్స్, ప్రముఖ తారలు నటించినప్పటికీ, అంతేకాకుండా శంకర్ జైకిషన్ అనేటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్, శంకర్ జైకిషన్ వీళ్ళిద్దరు వేరువేరండి, వీళ్ళిద్దరూ కూడా కలిపి మ్యూజిక్ డైరెక్షన్ అనేటువంటిది చేశారు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క పాపులారిటీ అనేటువంటిది ఆ రోజు సాత్వే ఆస్మాన్ కా అర్థం బహుత్ ఉన్నత స్థాన్ పర్ హై. వాళ్ళు టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్. అంతేకాకుండా ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే సాంగ్స్ అనేటువంటివి రిలీజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ సాంగ్స్ కూడా మంచి ప్రజాదరణ పొందడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇందులో ఫేమస్ యాక్టర్స్ రాజ్ కపూర్, వహీదా రెహమాన్ ఉన్నారు. అంతేకాకుండా మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ జైకిషన్ ఉన్నారు. సాంగ్స్ ముందుగానే రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిపోయాయి. ఇన్ని జరిగినా కూడా ఈ సినిమాను కొనుక్కునేవాళ్ళు, ఖరీదనే వాళ్ళ కోయి నహీతా, దీన్ని కొనేటువంటి వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు అని చెప్పి చెప్తున్నారు. दरअसल इस फिल्म की संवेदना किसी 2 से 4 बनाने का गणित जानने वाला कोई समझ से परे थे. उसमें रची बसी करुणा तराजू पर तौली जा सकने वाली चीज नहीं थी. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఇంత ప్రజాదరణ పొందినటువంటి సాంగ్స్ ఉన్నాయి, మంచి హీరోయిన్స్ ఉన్నారు, అదేవిధంగా సాంగ్స్ రిలీజ్ అవ్వడం జరిగింది, పెద్ద యాక్టర్స్ ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, అయినప్పటికీ కూడా ఈ చిత్రాన్ని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, వాస్తవానికి ఈ సినిమాలో ఉండేటువంటి భావోద్వేగాలు అనేటువంటివి చాలా సున్నితత్వంగా ఉండేటువంటివి. దీన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది అంత ఈజీ కాదు. కేవలము 2 से 4 बनाने का गणित जानने वाला అంటే ఇక్కడ ఏంటంటే, కేవలము ప్రాఫిట్స్ మాత్రమే, లాభాలను మాత్రమే కోరుకునేటువంటి బయర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సినిమాను తీసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. ఎందుకనంటే ఇందులో ఉండేటువంటి స్టోరీ అనేటువంటిది చాలా సున్నితత్వంగా ఉంది. ఇది ఒక గ్రామీణ వాతావరణంలో తీసినటువంటి సినిమా. ఆ రోజుల్లో రాజ్ కపూర్ పెద్ద లవర్ బాయ్, అదే వహీదా రెహమాన్ పెద్ద మంచి గ్లామర్ క్వీన్, ఇలాంటి వాళ్ళు ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ చేయడం వలన దీన్ని ప్రజలు అనేటువంటిది ఇష్టపడతారా, చూస్తారా అనేటువంటి ఉద్దేశంతో ఈ ఫైనాన్షియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని తీసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. అంతేకాకుండా ఈ సినిమాలో ఉండేటువంటి ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఈ చిత్రంలోని భావోద్వేగాలను చిత్రీకరించబడినటువంటి వీటిని దేనిలో తరాజు పర్ తౌలీ జా సక్నే వాली చీజ్ నహీ హై, ఇది త్రాసులో తూకం వేసేటువంటి సినిమా అనేటువంటిది కాదు. ఇది కేవలము సక్సెస్ కోసమో లేకపోతే కమర్షియల్ హిట్ అవ్వాలనేటువంటి దాంతో తీసినటువంటి సినిమా కాదు. సో దీన్ని తీసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదని చెప్పేసి చెప్తున్నారు. इसलिए बमुश्किल जब तीसरी कसम रिलीज हुई तो इसका कोई प्रचार नहीं हुआ है. సో అందుకే ఇది అతి కష్టం మీద దీన్ని రిలీజ్ చేశారు. దీనికి కోయి ప్రచార్ నహీ హువా, ఈ సినిమాకు సరైనటువంటి పబ్లిసిటీ జరగలేదు. సినిమా కబ్ ఆయి కబ్ చలి గయి మాలూమ్ హీ నహీ పడా, ఈ సినిమా ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వెళ్ళింది అనేటువంటిది కూడా ఎవరికి తెలియలేదు అని చెప్పేసి, కబ్ ఆయి ఔర్ కబ్ చలి గయి మాలూమ్ హీ నహీ పడా, ఎవరికి తెలియలే ఈ సినిమా ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వెళ్ళిపోయింది అనేటువంటిది కూడా తెలియకుండా ఈ సినిమా వెళ్ళిపోవడం జరిగింది. ओके स्टूडेंट्स, नेक्स्ट स्टूडेंट, ऐसा नहीं कि शैलेंद्र 20 सालों तक फिल्म इंडस्ट्री में रहते हुए भी वहां के तौर तरीकों से
नावाकिफ थे परंतु उनमें उलझकर वे अपनी आत्मीयता नहीं खो सके. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే శైలేంద్ర 20 years గా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా అతనికి వహాకే తౌర్ తరీకం అంటే అక్కడ ఉండేటువంటి రహన్ సహన్, సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, వాళ్ళతో ఎలా మసలాలి, వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అనేటువంటివి ఆయనకు పూర్తిగా ఏమాత్రము అవగాహన లేదు. నావాకిఫ్ అంటే అంజాన్, అతనికి తెలియదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు 20 years గా, కానీ ఏ విధంగా ఉండాలి, వాళ్ళతో ఎలా ఉంటే మనకి సినిమాలు ఆఫర్స్ వస్తాయి, మన సినిమాలను ఎలా రిలీజ్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాలు ఆయనకు తెలీదు. పరంతు ఉన్మే ఉలజ్కర్ వే అప్నీ ఆత్మీయత నహీ కో సక్తే తే. ఆయన ఆ విధంగా ఉండాలని అనుకోవటం లేదు. ఎందుకని అంటే ఆ సినీ గ్లామర్లో చిక్కుకొని తనలోని ఆత్మీయత, తన యొక్క మానవత్వాన్ని పోగొట్టుకోవాలి అని చెప్పేసి అనుకోలేదు. తనలో ఉన్నటువంటి హ్యుమానిటీని పోగొట్టుకోవాలి, ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ ఆ సినిమా యొక్క అవకాశాల కోసము వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం అనేటువంటిది అతనికి ఇష్టం లేదు. 20 years గా సినీ ఇండస్ట్రీలో అయితే ఉన్నాడు, కానీ సినిమా వాళ్ళతో ఏ విధంగా ఉండాలి, వాళ్ళ అక్కడ ఎలా ఉంటే మంచి అవకాశాలు అనేటువంటివి వస్తాయి అనేటువంటిది ఇతనికి తెలీదు. అంతేకాదు అతను అలాంటి వాటికి దూరంగా ఉండాలి అని చెప్పేసి అనుకున్నాడు. అలా ఉండి తన యొక్క క్యారెక్టర్ని పోగొట్టుకోకూడదు అని చెప్పేసి అనుకోవడం జరిగింది. నెక్స్ట్ చూడండి, శ్రీ 420 का एक लोकप्रिय गीत है श्री 420 అనేటువంటి మూవీ నేమ్ ఇది. శ్రీ 420 का एक लोकप्रिय गीत है. लोकप्रिय गीत का अर्थ है బాగా ఫేమస్ అయినటువంటి సాంగ్. ఏంటి అది? प्यार हुआ इकरार हुआ है प्यार से फिर क्यों डरता है दिल. ఇది బాగా పాపులర్ అయినటువంటి సాంగ్. ప్యార్ హువా ఇకరార్ హువా హై ప్యార్ సే ఫిర్ క్యూం డర్తా హై దిల్. ఇది శ్రీ 420లో. ఇది శైలేంద్ర పాటల రచయిత అని రాశాము. సో ఇది పాటల రచయితగా శైలేంద్ర గారు రాసినటువంటి ఈ సాంగ్. ఇస్కే అంతరేకి ఏక్ పంక్తి, ఈ పాటలో ఒక లైన్, రాతే దసోం దిశాओं से कहेंगी अपनी कहानियां. ఇందులో రాజ్ కపూర్ ఈ సాంగ్ రాశారు. ప్యార్ హువా ఇకరార్ హువా హై ప్యార్ సే ఫిర్ క్యూం డర్తా హై దిల్ అనేటువంటి ఈ సాంగ్ శ్రీ 420లో ఉంది. బాగా ఫేమస్ అయినటువంటి సాంగ్. ఈ సాంగ్ని శైలేంద్ర గారు ఆ సినిమాలో పాటల రచయితగా రాస్తే అందులో ఒక లైన్, రాతే దసోం దిశాओं से कहेंगी अपनी कहानियां అనేటువంటి ఈ యొక్క లైన్ని అప్పట్లో ఆ సినిమాకి సంగీతకార్, మ్యూజిక్ డైరెక్టర్ జై కిషన్ ని ఆపత్తికి, దానిలో ఒక అభ్యంతరం, ఆపత్తికి అర్థం అందులో ఏంటంటే ఒక లైన్ మీద అబ్జెక్షన్ చెప్పడం జరిగింది. జై కిషన్ అనేటువంటి ఆయన మ్యూజిక్ డైరెక్టర్. उनका ख्याल था कि दर्शक 4 दिशाएं तो समझ सकते हैं 10 दिशाएं नहीं. ఈ మ్యూజిక్ డైరెక్టర్ జయకిషన్ ఏం చెప్తున్నారు అని అంటే, మామూలుగా 4 దిక్కులే ఉంటాయి కదా, మరి 10 దిక్కులు అని చెప్పేసి మీరు రాశారు. రాతే దశోం దిశాంసే, దశోం దిశ అంటే 10 దిక్కులు అని చెప్పి రాశారు. ప్రేక్షకులకు 4 దిక్కులను మాత్రమే అర్థం చేసుకుంటారు, మీరు 10 దిక్కులు అని చెప్పేసి రాశారు, ఈ లైన్ మార్చండి కొద్దిగా అని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్ జై కిషన్ అతనికి చెప్పారు. లేకిన్ శైలేంద్ర పరివర్తన్ కే లియే తయార్ నహీ హుయే హై. కానీ శైలేంద్ర పరివర్తన్ కే లియే తయార్ నహీ హుయే, దాన్ని మార్చడానికి ఆయన ఇష్టపడలేదు. उनका दृढ़ मंतव्य था कि दर्शकों की रुचि की आड़ में हमें उतेलपन को उन पर नहीं तोपना चाहिए. కానీ శైలేంద్ర ఈ లైన్ను మార్చడానికి అంగీకరించలేదు. ఇక్కడ ఆయన ఏమంటాడంటే, శైలేంద్ర యొక్క అభిప్రాయం ఏంటంటే, ఉన్కా దృఢ మంతవ్యతాకి, అతని యొక్క అభిప్రాయం ఏంటంటే, ప్రేక్షకుల యొక్క అభిమతాలను దృష్టిలో ఉంచుకొని ఏ చిత్ర నిర్మాత అయినా ప్రేక్షకులకు అర్థం లేని వాటిని చూపించకూడదు అని చెప్పేసి అంటాడు. ఇక్కడ ప్రేక్షకుల యొక్క ఇంట్రెస్ట్ అనేటువంటిది, ప్రేక్షకుల యొక్క అభిరుచిని ప్రకారము దృష్టిలో ఉంచుకొని మనము ఏ చిత్ర నిర్మాత అయినా సరే సినిమా తీయాలి, అంతేగాని ప్రేక్షకులకు అర్థం లేని వాటిని మనము చూపించకూడదు. సో ఇక్కడ 10 దిశలు అనేటువంటివి కరెక్ట్గానే ఉంటాయి, అష్టదిక్కులు
అదేవిధంగా భూమి ఆకాశం మొత్తం కలిపి 10 దిక్కులు, ఇందులో మార్చడానికి ఏమీ అవసరం లేదు అని చెప్పేసి శైలేంద్ర ఆ మ్యూజిక్ డైరెక్టర్కు చెప్పడం జరిగింది. ఇంకా ఏమంటున్నారంటే कलाकार का यह कर्तव्य भी है कि वह उपभोक्ता की रुचियों का परिष्कार करने का प्रयत्न करे और उनका यकीन गलत नहीं था. చూడండి ఇంకా ఏం చెప్తున్నారు అంటే కళాకార్ కా యహ్ కర్తవ్య భీ హై కి కళాకారు యొక్క డ్యూటీ ఏంటి అని చెప్తానంటే ఉపభోక్తాకి రుచియోం కా పరిష్కార్ కర్నే కా ప్రయత్న కరే ప్రేక్షకుల యొక్క అభిరుచులకు అనుగుణంగా ఉండేలా ప్రయత్నించడం. ప్రేక్షకులు ఏదైతే కోరుకుంటున్నారో దానికి దా తగ్గట్టుగా మనము సినిమా అనేటువంటిది తీయడం అనేటువంటిది కళాకారుని యొక్క విధి అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాదు శైలేంద్ర యొక్క నమ్మకము ఏమీ తప్పేం కాలేదు. శైలేంద్ర ఏదైతే చెప్పారో అది మాత్రమే జరిగింది. యహీ నహీ ఏ బహుత్ అచ్చే గీత్ భీ जो उन्होंने लिखे बेहद लोकप्रिय हुए हैं. సో ఆయన రాసినటువంటి ఈ పాట ప్యార్ హువా ఇకరార్ హువా ప్యార్ సే ఫిర్ క్యూ డర్తా హై దిల్ ఆ లైన్ మార్చమన్నారు. కానీ ఆ లైన్ అనేటువంటిది అంతే పాపులర్ అయిపోయింది. ఆ సినిమా అనేటువంటిది ఆయన రాసినటువంటి పాటలన్నీ కూడా పాపులర్ అయ్యాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన ఏదైతే నమ్ముకున్నారో దాన్ని पाटिंचेवाडु. शैलेंद्र ने झूठे अभिजाति को कभी नहीं अपनाया. उनके गीत भाव प्रवण थे, ध्रुव नहीं. శైలేంద్ర ఎప్పుడు కూడా జూటే అభిజాత్య అంటే తప్పుడు ధోరణులు, ఫాల్స్ ప్రిస్టేజ్ అనేటువంటిది ఆయన ఇప్పుడు వెళ్ళలేదు. అసత్య వ్యవహారాలను ఆయన ఎంకరేజ్ చేయరు. తప్పుడు ప్రచారాలు, తప్పుడు వ్యవహారాలను ఆయన దాన్ని తీసుకోరు. అలాంటి వాటికి దూరంగా ఉండేటువంటి వ్యక్తి. అంతేకాదు ఉన్కే గీత్ భావ ప్రవంతే తన యొక్క పాటలు అనేటువంటివి ఎమోషనల్గా ఉండేవి, అంతేకాని అసత్యంగా ఉండేటువంటివి కాదు, కష్టంగా ఉండేటువంటివి కాదు, చాలా ఈజీగా ఉండేటువంటివి. మేరా జూతా హై జాపానీ ఏ పతలూన్ ఇంగ్లిస్తానీ సర్ పే లాల్ టోపీ రూసీ ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చూడండి, మేరా జూతా హై జాపానీ ఏ పతలూన్ ఇంగ్లిస్తానీ सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी. यह गीत शैलेंद्र ही लिख सकते थे. ఇలాంటి పాటను శైలేంద్ర మాత్రమే రాయగలరు. శాంత నదీ కా ప్రవాహ और समुद्र ही गहराई लिए हुए हैं. అతని పాటలో ప్రశాంతమైనటువంటి నదీ ప్రవాహంలా ఉంటాయి. అంతేకాకుండా సముద్రమంత లోతు కూడా ఆయన యొక్క పాటల్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఆయన రాసేటువంటి ప్రతి అక్షరానికి కూడా చాలా డెప్త్ అనేటువంటిది కలిగి ఉంటుంది. సముద్రం అంత లోతు ఉంటుంది. అదేవిధంగా ప్రశాంతమైనటువంటి నదీ ప్రవాహంలా అతని పాటలు సాగుతూ ఉంటాయి. యహీ విశేషత ఉన్కి జిందగీ की थी और यही उन्होंने अपनी फिल्म के द्वारा भी साबित किया है. ఇది తన జీవితంలోని ప్రత్యేకత. తన చిత్రాలలో కూడా ఇలాంటి ప్రత్యేకతనే చూపి చేసి నిరూపించాడు అని చెప్పేసి చెప్తున్నాం. ఓకే స్టూడెంట్స్, ఇంతవరకు ఆపేస్తాను. నెక్స్ట్ ఇంకొక వీడియోలో దీని రిమైనింగ్ పార్ట్ అనేటువంటిది చూద్దాము. జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ కొద్దిగా ఈ యొక్క శైలేంద్ర గురించి ఇక్కడ మళ్ళీ చెప్పడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, సభీకో ధన్యవాదాలు.